అందరూ కూడా నిన్న ఇంతకుముందు జరుగుతున్న విషయాలు కూడా చూస్తున్నారు. మేము యాక్చువల్గా అంతకుముందే అనుకున్నాం, బహుశా యాక్చువల్గా మేము ఒక 2-3 రోజుల ముందే ఇట్లా వీళ్ళు చేయబోతున్నారు అనేది మాకు తెలుసు. ముందే అసలు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టుంటే ఇంకా మంచిగా ఉండేదేమో. ఇప్పుడు నెక్స్ట్ సైదిరెడ్డి మీద కూడా చేయాలనే ఆలోచన ఉన్నది వీళ్ళకు. ఇట్లనే సేమ్ నిన్న ఇక్కడ ఎట్లా జరిగిందో అట్లా చేసి కొనాయిగూడను కూడా అట్లనే చేసి సైదిరెడ్డిని కూడా లోపలేయాలనేది ఆలోచన ఉన్నది. ముఖ్యంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఫస్ట్ మన పాలేరు నియోజకవర్గంలో ప్రజలు బెదిరింపులను లేకుంటే ఈ దౌర్జన్యాలను 1% కూడా సహించరు. ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మనం ఏం చేసినాం ఏం చేస్తాం అని ప్రేమపూర్వకంగా అడిగితే ఓట్లు వేస్తారు, కానీ నేను కొడతాం తిడతాం అంటే ఓట్లు వేస్తారా? మరి వాళ్ళు చేసే ఎక్కడి నుంచి అసలు మన వాళ్ళు కాదు, మనకు సంబంధం లేని వాళ్ళు వచ్చి మన మీద దౌర్జన్యం చేస్తే సహిద్దామా? మంచుకున్నట్టుందిగా మీ అందరికీ ఎవరు మాట్లాడుతున్నారు? సహిద్దామా? మరి ఏం చేయాలి? నేనేమంటున్నాం, ఖచ్చితంగా అందరికి కూడా అర్థం కావాల్సింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అర్థం కావాలి. ఆయనకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియదు. జనము ప్రేమపూర్వకంగా మనం మంచి చేస్తామని మంచితనంలో ఓట్లు అడగాలి, కానీ ఇట్లా ఎవడి మాటలో ఈయన దౌర్జన్యాలు చేసి వీని కొడతాం తిడతాం అంటే ఓట్లు వేయరు. రేపు వచ్చే ఎలక్షన్లో మనం ఖచ్చితంగా ఇంట్లో కూర్చుంటే గెలుస్తాం. ప్రజలు ఎప్పుడు కూడా ముఖ్యంగా మన పాలేరు ప్రజలు ప్రేమపూర్వకంగా చెప్తే ఏమైనా చేస్తారు, మంచితనానికి ప్రాణం ఇస్తారు. కానీ ఇట్లాంటి దౌర్జన్యాలు ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర చేస్తామంటే నడవదు. ఊకుందామా? మరి మనం ఏం చేద్దాం? మరి రేపు ఎలక్షన్లో చూపిస్తారా? ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ తిరగాలి, ఖచ్చితంగా చేయాలి. ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే ఒక్క నిమిషం కూడా సహించాం. ముఖ్యంగా మా పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని చోట్ల చేస్తున్నారు ఇట్లాంటిది మా జనం 1% కూడా యాక్సెప్ట్ చేయరు. మనం కూడా చేయగలుగుతాం, కానీ నా ఉద్దేశం అది కాదు, మనం చేయాలనేది మన ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఏమవుతుంది, జనరల్గా ఏ చిన్నది జరిగినా బాధపడేది సామాన్యులు. వాళ్ళు రోజు పాపం కూలి చేసుకుంటే కానీ గడవదు. అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మన స్వార్థం కోసం మన రాజకీయాల కోసం అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అంతేనా? జనం మనం జనరల్గా 70% 80% అందరూ ఆలోచించండి. ఈ వేదిక ద్వారా మా పాలేరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఈ దౌర్జన్యాలకు ఈ బెదిరింపులకు వ్యతిరేకంగా ఓటేయండి. ధైర్యంగా మీ అందరికీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. ఏం కావాలన్నా 100% ప్రజల కోసమే పనిచేస్తాం, మీ అమ్మటి ఉంటాం.